చాలా పెద్ద సర్వే చేస్తున్నాము. బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీజ బయటికి వచ్చిన తర్వాత మొదలెట్టినటువంటి సర్వే ఇది. తప్పకుండా కామెంట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ ఏం చేయొద్దు. చేయకపోయినా పర్లేదు, అసలు చేయొద్దు. బట్ కామెంట్ మాత్రం చేయండి. శ్రీజ యొక్క ఎలిమినేషను ఓటింగ్ ప్యాటర్న్ లో జరిగింది, ఇది బిగ్ బాస్ కుట్ర. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. చాలా మంది బిగ్ బాస్ కుట్ర అంటున్నారు, లేదు ప్రజలు ఓట్లేశారు అంటున్నారు చాలా మంది. సో మీరేమంటున్నారు? నిజమైన ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు? ప్రజల ఓట్లతో బయటికి పంపించారు, బిగ్ బాస్ కుట్ర చేశారు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. నిజంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీజ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ రకమైనటువంటి కథ నడుపుతుంది ఆమె అనేది బిగ్గెస్ట్ డిస్కషన్ గా మారింది. హౌస్లో ఏవైతే ఈ యాక్టివిటీస్ పెట్టారో అందులో 3 ఒకటే గెలిచింది, 2 భరణి గెలిచారు. శ్రీజ గెలిచింది కూడా. శ్రీజ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. ఓ దాంట్లో కళ్యాణ్ హెల్ప్ తను ఉండి గెలిచారు, ఓ దాంట్లో కళ్యాణ్ హెల్ప్ మళ్ళీ తీసుకుంది, అందులో ఓడిపోయారు. కర్రతో ఏదైతే పైన ఇట్లా చేయాల్సి వచ్చిందో అందులో మళ్ళీ శ్రీజ ఓడిపోయింది, దివ్య గెలిచింది, తద్వారా భరణి గెలిచాడు. ఆ కర్రతో ఇట్లా పైన పెట్టే దాంట్లో మాత్రం అందరూ కూడా బిగ్ బాస్ని తప్పుపడుతున్నారు, బిగ్ బాస్ మేనేజ్మెంట్ని. ఎందుకంటే ఈమె యొక్క హైట్ తక్కువ కాబట్టి ఆ రకంగా పైన పెట్టేటువంటి సిచ్యువేషన్ని, అట్లాంటి ఒక టాస్క్ని ఇవ్వడం ఏంటిది అన్యాయంగా దాన్ని చాలామంది క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తానికి హౌస్లోంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె చెయ్యబోయేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ని తనూజాకి వ్యతిరేకంగా ఉండాలి అనేటువంటి హింట్స్ ఆమె ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక బయటికి పంపించేసేటప్పుడు ఎపిసోడ్లో అటు బద్దలు కొట్టి ఇటు బద్దలు కొట్టినప్పుడు ఎగ్జిట్ అని తనకు వచ్చింది, స్టే అని భరణికి వచ్చింది గ్రీన్ కలర్లో, ఎగ్జిట్ అని రెడ్ కలర్లో శ్రీజాకు వచ్చింది. అంతా అయిపోయాక అందరూ వచ్చి దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటున్నారు, తనుజతో సహా అందరూ మాట్లాడుతున్నారు. షీఈ్ అబౌట్ టు లీవ్. డీమన్ పవన్ నుంచి హగ్ చేసుకుంటే అంతా జరిగింది. కానీ కళ్యాణ్ పగడాల మాత్రం కింద అట్లా కూర్చుండిపోయాడు. అతన్ని లేపి, నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది, నేను వెళ్తున్నాను, నేను నీకు చెప్పింది గుర్తు పెట్టుకో అని చాలా క్లియర్గా, ఇంతకు మించి నేను ఇంకేం చెప్పను అని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అంటే తను ఈ హౌస్ మొత్తం మీద ఉన్నటువంటి వాళ్ళలో తనూజాకి ఆపోజిట్గా భారీ లెవెల్లో ఓట్లు గడించగలుగుతోంది కేవలం పవన్ కళ్యాణ్ అనే విషయం శ్రీజ చూసి వచ్చింది లోపలికి. భరణికి ఐడియా ఉందో లేదో తెలియదు, ఆయన దాన్ని రివీల్ చేస్తాడో లేదో తెలియదు, తనుజ మనకు తెలియదు, అసలు ఆయన దాని గురించి ఉన్న నాలెడ్జ్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. కానీ 28% తనూజకు పడితే పవన్ కళ్యాణ్కి 24% పడుతుంది గడిచిన కొన్ని వారాలుగా. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన శ్రీజ ఏదో ఒక సందర్భంలో, మనకు లైవ్లో చూపించిపోయి ఉండొచ్చు, ఏదో ఒక సందర్భంలో ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి హింట్ ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో బయటికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆర్మీని తానే లీడ్ చేస్తూ తనూజ, భరణి, దివ్య ఈ బ్యాచ్ మొత్తం అట్టుడికేలాగా పవన్ కళ్యాణ్ కనీసం రన్నరప్గా, విన్నర్గా కష్టమయ్యి ఉండొచ్చు, మేబీ అది కూడా సాధ్యం అవ్వచ్చు, చెప్పలేం. సో కనీసం రన్నరప్గా అతన్ని నిలబెట్టడం కోసం ఒక సీరియస్ ఛాలెంజ్ని శ్రీజ తీసుకుంది అంటూ సోషల్ మీడియా నుండి వార్తలు అయితే చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. మరి మొత్తం వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది ఏంటనేది కామెంట్ చేయండి. హౌస్లోంచి శ్రీజాని జనాల ఓట్లతో పంపించారు, బిగ్ బాస్ కుట్ర చేసి పంపించారు. ఖచ్చితంగా కామెంట్ చేయండి రెండిట్లో ఒకటి.